ఏ నంబరు మనకు 1056 అనే నంబర్ ఉంది. ఈ నంబర్కి మనము కనిష్ట సంఖ్య ఎంత యాడ్ చేస్తే ఆన్సర్ 23 తోటి భాగింపబడుతుంది. ఆన్సర్ 23 తోటి భాగింపబడుతుంది. 23 తోటి భాగింపబడుతుంది. సింపుల్గా మనం ఏం చేద్దామంటే రైట్ హ్యాండ్ సైడ్ ఇది 23 తోటి భాగింపబడుతుంది కాబట్టి ఈ నంబర్ని 23 తోటి డివైడ్ చేద్దాం. 23 నాళ్ళ 92 మిగిలింది ఎంత సార్? 136. 136 అని అంటే 23 ఆర్ల 138. ఇది -2 ప్లస్ ఎక్స్ మినిమం దేంతోటి భాగాహారింపబడుతుంది? 23. అంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇది 23 తోటి భాగాహారింపబడుతుంది, ఇది 23 తోటి భాగాహారింపబడుతుంది. ఇక్కడ -2 ఉన్నది అంటే ఇక్కడ +2 ఉందనుకోండి, -2 +2 క్యాన్సల్ అవుతుంది. ఆన్సర్ ఏమో 23 తోటి భాగాహారింపబడుతుంది. అంటే ఈ నంబర్కి ఎంత కూడితే ఆన్సర్ 23 తోటి భాగాహారింపబడుతుంది? 2 కూడితే. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 2. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 2. అందరికీ లాజిక్ క్లియర్ అయింది అనుకుంటా. ఈ నంబర్ అంటే 23 × 46 -2. ఆ -2కు 2 కూడామనుకోండి, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నంబర్ రైట్ 23 × 46 1056 23 తోటి డివైడ్ అవుతుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ చదవండి సార్. 8036442 8036442 ఏ కనిష్ట సంఖ్యను కలిపినచ్చో, కనిష్ట సంఖ్య ఆ సంఖ్య x అనుకుంటున్నాను, ఏ కనిష్ట సంఖ్యను కలిపినచ్చో ఆన్సర్ 11 తోటి భాగాహారింపబడుతుంది. 11 యొక్క గుణిజం అవుతుంది. 11 యొక్క గుణిజం అవ్వాలి, 11 యొక్క గుణిజం అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి సార్ మనము? 11 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? బేసి స్థానములో ఉన్న అంకెల మొత్తము, బేసి స్థానములో ఉన్న అంకెల మొత్తము, సరి స్థానములో ఉన్న అంకెల మొత్తము, సరి స్థానములో ఉన్న అంకెల మొత్తము డిఫరెన్స్ అనేది 0 కావాలి, లేకుంటే 11 యొక్క గుణిజం కావాలి. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. బేసి స్థానంలో ఉన్న అంకెల మొత్తము, సరి స్థానంలో ఉన్న అంకెల మొత్తము, వాటి మధ్య తేడా 0 కానీ 11 యొక్క గుణిజం కానీ అయి ఉండాలి. 6 + 2 8, 8 + 0 ఇది 8, 4 + 3 7, 7 + 8 15. అంటే ఇది -7 అయింది. -7కి ఎంత నేను కూడితే ఆన్సర్ 0 వస్తుంది? ఎక్స్ మినిమం ఎంత సార్? 7. -7 + 7 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈ నంబర్ ఆడ్ బేసి స్థానంలో ఉన్న అంకెలను, సరి స్థానంలో ఉన్న అంకెల మధ్యలో డిఫరెన్స్ -7 వచ్చింది. -7కి 7 కూడితే ఆన్సర్ 0 అంటే అది కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే ఎంత కూడితే నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది? ఆన్సర్ ఏంటి? 7. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 11 అనే ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రము, ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సార్ ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 2 వచ్చింది. సపోజ్గా 1056 + 2 1058, 1058 ఇది 23 తోటి భాగాహారిస్తుందో లేదో చూడాలి అని అంటే 23 యొక్క భాజనీయత సూత్రం చూసుకుంటే చాలు. 23 యొక్క భాజనీయత సూత్రం, 23 యొక్క భాజనీయత సూత్రం, 23 యొక్క భాజనీయత సూత్రం. ఏబి అనేది ఒక 2 అంకెల ప్రధాన సంఖ్య అవుతే b × k + a 0 అయినా కావాలి, +or - a 0 అయినా కావాలి, లేకుంటే ఏబి అయినా కావాలి, లేకుంటే ఏబి యొక్క గుణిజమైనా కావాలి, లేకుంటే ఏబి యొక్క గుణిజమైనా కావాలి. అంటే 23ని 7 తోటి లబ్ధం చేసి మిగతా వాల్యూ 2ని యాడ్ చేస్తే నాకు 23 వచ్చింది. అంటే ఇక్కడ 23 యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? ఏబి. 23 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే
7b ప్లస్ ఏ 23 యొక్క భాజనీయత సూత్రం ఎంతంటే 7b ప్లస్ ఏ 7b 7 8s are 56 56 plus 105 161 1 7s are 7 7 plus 16 23 ఆన్సర్ 23 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది ఆన్సర్ 23 తోటి పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది 23 అనే ప్రధాన సంఖ్య యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే యూనిట్ డిజిట్ తీసుకోండి 7 తోటి లబ్ధం చేయండి మిగతా ప్లేస్ వాల్యూని యాడ్ చేయండి యూనిట్ డిజిట్ తీసుకోండి 7 తోటి లబ్ధం చేయండి 7 8ల 56 మిగతా ప్లేసులతోటి యాడ్ చేయండి 105 ప్లస్ 56 161 ఒకటి తీసుకోండి దాన్ని 7 తోటి లబ్ధం చెయ్యండి 1 7s are 7 16 plus 7 23 23 తోటి రైట్ పక్కాగా భాగింపబడుతుంది ఐడియా క్లియర్ సార్ భాజనీయత సూత్రాలు మనకు తెలుసుంటే ఈ ప్రాబ్లంలు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు నవ్వు ఇక్కడ చూడండి సార్ ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి ద లీస్ట్ నంబర్ 6 అంకెల గరిష్ట సంఖ్యకు 6 అంకెల గరిష్ట సంఖ్య 6 అంకెల గరిష్ట సంఖ్య 6 అంకెల గరిష్ట సంఖ్య అంటే 6 అంకెల గరిష్ట సంఖ్య ఏమవుతుంది 6 9లు అవుతాయి ఓకే 6 9లు అవుతాయి ఈ 6 9లకు రైట్ ఎంత యాడ్ చేస్తే ఎక్స్ మినిమం ఏ కనిష్ట సంఖ్యను యాడ్ చేస్తే ఆన్సర్ అనేది 327 తోటి భాగింపబడుతుంది 327 తోటి భాగింపబడుతుంది 327 తోటి భాగింపబడుతుంది 327 ఇది 3 ఇంటూ 109 ఇది 3 ఇంటూ 109 ఇది 3 ఇంటూ 109 ఇదేమో అన్నీ కూడా ఆ సంఖ్యలో ఉన్న అంకెలను కూడితే ఇది 3 తోటి భాగాహారింపబడుతుంది ఇది 3 తోటి భాగాహారింపబడుతుంది ఇది 3తో భాగాహారింపబడుతుంది నేను ఏదైతే కనిష్ట సంఖ్య ఉందో ఆన్సర్ కూడా 3తో భాగాహారింపబడాలి ఆన్సర్ కూడా 3తో భాగాహారింపబడాలి 9 ప్లస్ 4 13 15 ఇది 9 ఇది 12 16 అన్నీ కూడా 3తో భాగాహారింపబడుతున్నాయి కాబట్టి ఈ క్వశ్చన్కి 3 ఇంటూ 109 సో కాబట్టి మనము ఈ 6 9స్ని 327 తోటి భాగాహారిద్దాం 327 3s are ఎంత 981 ఇది 189 అంటే మళ్ళీ ఇక్కడ చూస్తే 320 ఇది మళ్ళీ ఇంకా 9 క్యారీ చేస్తే 327 6s are ఏమవుతుంది 320 ఇంటూ 6 అంటే 1920 5s are తీసుకుందాం 5s are తీసుకుంటే 27 5s are 135 1335 327 6s are ఎంత అవుతుంది చూద్దాం 327 6s are 1962 అవుతుంది 1962 327 5s are 135 1635 ఇది 1635 ఇది 264 ఇది 9 327 8s are ఎంత అవుతుంది చూద్దాం 2616 326 ఇదంతా 2616 అంటే ఇది 33 వచ్చింది అంటే ఇది 33 నౌ ఇక్కడ చూస్తే గనక రైట్ ఈ 6 9s అనేది 326 ఇంటూ 3058 ప్లస్ 33 ప్లస్ ఎక్స్ ఇది 367 తోటి డివైడ్ అవ్వాలి 367తో డివైడ్ అవ్వాలి ఇది పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది 33 అంటే మిగిలింది ఎంత సార్ 294 294 ప్లస్ 33 294 ప్లస్ 33 ఎంత 327 ఆన్సర్ 294 ఎందుకనంటే ఇది 327 తోటి డివైడ్ అవుతుంది ఇది కూడా 327 తోటి డివైడ్ అవుతుంది
33 ప్లస్ ఎక్స్ కూడా 327 తోటి డివైడ్ అవ్వాలి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 294. ఎక్స్ వాల్యూ ఎంత? 294. ఐడియా అందరికీ క్లియర్ అయింది కదా సార్? దీన్ని నేను 327 తోటి భాగిస్తున్నాను. 327 గుణిజము రైట్ 3058. మిగిలిందంతా 33. ఇక్కడ 33 వచ్చింది. అంటే ఈ మొత్తం నంబరు కూడా నాకు 327 తోటి భాగాహారింపబడాలి. అంటే 33 ప్లస్ ఎక్స్ 327 కావాలి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 294. ఎక్స్ వాల్యూ ఎంత? 294. ఐడియా